నుంచి తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ గా రైతుల పక్షాన్ని నిలబడ్డది. రైతన్నకు ఎక్కడికక్కడ ఎక్కడ ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుందంటూ రైతుల పక్షాన్ని నిలబడినటువంటి తొలి వెలుగు ఎప్పటికప్పుడు రైతన్నలతో ఫోన్ను మాట్లాడింది. ప్రతి ఒక్కరి సమస్యకు సొల్యూషన్ చెప్పింది. రైతులు ఆందోళన పడినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడద్దు, ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతాం, మేము మధ్యవర్తులుగా ఒక వారధిగా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యల్ని తీసుకెళ్తామంటూ తొలి వెలుగు మొదటి నుంచి డే 1 నుంచి జూలై 18 నుంచి మొన్నటి వరకు 15 ఆగస్టు నేడు 22 వరకు 21 వరకు కూడా రైతుల పక్షాన తొలి వెలుగు నిలబడింది. సో ఇప్పటికీ కూడా ఎవరైతే దరఖాస్తులు ఫామ్లు ఫిలప్ చేస్తూ ఉన్నారో ప్రస్తుతం మండల ఆఫీసులలో అగ్రికల్చర్ ఆఫీసులలో రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు ప్రస్తుతము స్థానికంగా అక్కడ పరిస్థితి ఏంటో ఒక్కసారి రైతులు తొలి వెలుగు స్క్రీన్ మీద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరి రుణమాఫీకి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమంటున్నారు, మరి మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు ఏమంటున్నారో ఒక్కసారి తొలి వెలుగుతో మీరు మీ యొక్క సమస్యల్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు మనకు. ఎస్, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్, నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో నమస్తే అండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాము. మాది భూత్పూర్ మండలం. ఓకే ఓకే. సో ఏంటి స్థానికంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మండల ఆఫీసుల దగ్గర కావచ్చు, బ్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసాను సార్. అగ్రికల్చర్ మేడంకి వెళ్ళి కలిస్తే మీ మమ్మీది డాడీది పేరు తప్పుంది, నా మీద 1 lakh లోన్ ఉంది, అమ్మ నాన్న మీద 20,000 ఉంది. మొదటిసారి వెళ్ళినప్పుడు పేరు తప్పు ఉంది, అందుకోసం కాలేదంటే మరి నాది పేరు కరెక్ట్ ఉంది కదా, నాది కాలేదు ఎందుకని అడిగాను. ఓకే, మీ ఇంట్లో వాళ్ళది తప్పు ఉంది కదా, దాని గురించి మీది కూడా ఆడతారు. రుణమాఫీ ఎలా చేస్తున్నారంటే రేషన్ కార్డుని బట్టి చేస్తున్నారంట. ఓకే, అసలు రేషన్ కార్డు అవసరం లేదు, కేవలం ఏదో కౌంట్ కోసం, కేవలం ఒక ఐడెంటిటీ కోసం అన్నారు కదా. లేదు, అదంతా రాంగ్ అండి. ఇప్పుడు మనకు రేషన్ కార్డు మీద ఎంత 2 lakhs ఉంటేనే చేస్తున్నారు. ఇప్పుడు మనకు పాస్బుక్ మీద 2 lakhs చేస్తా అని చెప్పారు కదా, అలా చేయట్లేదండి. ఓకే, ఓన్లీ రేషన్ కార్డు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒకటి ఆధార్ నెంబర్ మీద చెక్ చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. 2 lakhs లోపు ఎంత ఉందో. ఓకే, 2 lakhs మీద ఉన్న వాళ్ళకి రుణం చెల్లిస్తేనే ఇప్పుడు ఉన్నది ఏది మాఫీ అవుతుంది అంట, లేదంటే మాఫీ కాదని చెప్తున్నారు. ఇప్పుడు పోనీ ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ ఏమైనా బ్యాంకులో పే చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు తీసుకుంటున్నారా వాళ్ళ డబ్బులు? అలా కూడా తీసుకోలేదు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్యాంకు ఇప్పుడు కాదు 1 month తర్వాత రమ్మని చెప్తున్నారు బ్యాంకులలో. అసలు బ్యాంకులలో పట్టించుకోవట్లేదు. మరి ఇది ఒక దరఖాస్తు ఫామ్ ఒకటి ఫిలప్ చేసి ఇవ్వాలి, అధికారులకు ఇస్తే క్లియర్ అయిపోతున్నటువంటి అంశం. అది 15 days బ్యాక్ వెళ్ళాను, 10 days బ్యాక్ వెళ్ళాను. అప్పుడు ఆ దరఖాస్తు ఏమన్నా ఇచ్చారంటే గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు నోటిఫికేషన్. రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ స్టార్ట్ అయింది. 2-3 days బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఏంటంటే నోటిఫికేషన్ ఏం రాలేదు, మేము దరఖాస్తు ఫామ్ తీసుకుంటున్నాము, ఇది ఫిల్అప్ చేయండి అనేది ఫామ్ ఇచ్చారు. నేమ్ కరెక్షన్ కోసం ఫామ్ ఫిల్అప్ చేసాము. ఓకే, మాకు ఎప్పుడైతుందంటే మాకేం తెలియదు, 1 month పట్టొచ్చు, అంతకు మించి కూడా పట్టొచ్చు అని చెప్తున్నారు. అలా జరుగుతుంది. ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అధికారులు కూడా. అధికారుల నుంచి క్లారిటీ రావట్లేదు అసలు. సరే అండి, చూద్దాం. మీలాంటి సమస్యలు, మీలాంటి రైతన్న సమస్యలు ఎన్నో వస్తున్నాయి. మరొకరితో కూడా మాట్లాడదాం, వాళ్ళ సమస్య కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? ఓకే, ఏంటి సమస్య ఏంటంటే 2 లక్షల లోపల రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మీ అంతకంటే పైగా ఉందా, అంత లోపలే ఉందా? అంతకంటే పైకి ఉంది కానీ మాకు రేషన్ కార్డు సపరేట్ లేదు సార్. మా డాడీ పేరు మీద 1,35,000 ఉంది, నా పేరు 2 lakhs ఉంది. ఓకే, మాకు ఆల్రెడీ పాస్బుక్ ఇట్లా ఉంది, రేషన్ కార్డు సపరేట్ లేదు. ఫ్యామిలీ డివైడ్ అయ్యి 5 years అవుతుంది. అది మన రైతులకు కాదని. ఇప్పుడు అధికారులు కలిసిరా మీరు? దరఖాస్తు ఫామ్లు ఒకటి ఫిలప్ చేయాలి, ఆ దరఖాస్తు ఫామ్ ఇస్తే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ ఉన్నా మేము సెట్ చేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అటు అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయిరా, అధికారులు కలిసిరా ఏమన్నా రీసెంట్గా? అధికారులు కలిస్తే అంటుండు కదా, పైన మన 2 lakhs ఉంది కదా మన పేరు మీద. అవును, రిమైనింగ్ మన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని పే చేయండి, ఒకవేళ ఛాన్స్ ఉంటే చెప్పలేమని బ్యాంక్ వాళ్ళు అట్లా అంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అదే విధంగా అంటున్నారు. ఓకే, మన పైన అమౌంట్ కట్టిరా, బ్యాంక్కి వెళ్ళిరా, పే చేసిరా? బ్యాంకు అంటే ఇంకా వెళ్ళలేదు, పే చేయలేదండి. ఓకే, ఇప్పుడైతే రేషన్ కార్డు కొడదాం, ఆల్రెడీ మా డాడీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మా ఇద్దరు డీటెయిల్స్ చూపెట్టింది, అందులో 2B ప్రాసెస్ అని వస్తుంది. ఓకే,
అదే మరి రేషన్ కార్డు అనేది సపరేట్ లేదు కదా, మరి రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు కానీ మరి అది పాస్బుక్ మీద అయితే రేషన్ కార్డు మీద ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మనకు. అదే సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో. ఇప్పటికే ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా అందరికి చేస్తామంటున్నది, డేటా కలెక్ట్ చేస్తున్నాము, దరఖాస్తు స్వీకరిస్తామంటుంది. ఒక 1 వీక్ ఆగి చూద్దాం, ఇంకేమైనా స్టేట్మెంట్ ఇస్తుందేమో. ఓకే సార్. ఎస్, మరొకరితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో హలో ఎస్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఇది మనం తొలి వెలుగు కాలర్స్తో మాట్లాడితే కూడా కేవలం రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. గతంలోనేమో పాస్బుక్ ఒకటి ఉంటే చాలు, రేషన్ కార్డు అనేది కేవలం ఒక ఐడి కోసం మాత్రమే, ఐడెంటిటీ కోసం మాత్రమే, ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారనేటువంటి ఐడెంటిటీ కోసం మాత్రమే అన్నటువంటి చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేస్తలేదంటూ పెద్ద ఎత్తున కొంతమంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో చూద్దాం మరి రేషన్ కార్డు విషయంలో, ఈ టెక్నికల్ ఇష్యూస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వబోతున్నది, ఎప్పుడు నిజంగా అర్హులందరికీ రుణమాఫీ చేయబోతుంది అన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.